ఇష్టమేనమ్మ వింటుందిట. సరే అయితే అమ్మ ఒక 2 నిమిషాలు మీరు రా తల్లి, నువ్వు కుర్చీ అయితే కుర్చీ. మహాగణాధిపతి నమః, మహాసరస్వతి నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీమాత్రే నమః. జై గురుదత్త. పరమ పూజ్య సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ భక్త కోటి అందరినీ ఇలా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి దీంట్లో నేను ఒక భాగంగా వచ్చినందుకు చాలా సంతోషం. ఇందాక ఈ చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా స్వామీజీ వారి అవతారణ విశేషాన్ని ఎంత చక్కగా చూపించారంటే అసలు చాలా కన్నుల విందుగా ఉంది. తర్వాత నృత్యరూపకం కూడా చాలా అద్భుతంగా చేశారు. అందరికీ ఆ సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వాదం, శ్రీపాద శ్రీవల్లభ వారి ఆశీర్వాదం, ఆ లలితా త్రిపుర సుందరి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని అందరికీ కూడా ఇది శుభ సందర్భంలో మన శివన్న ఏర్పాటు చేసిన ఈ మహాకార్యానికి మీరందరూ వచ్చి జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషం. దత్తాత్రేయులు వారు తన భక్తుల్ని తానే ఎన్నుకుంటాడు. తన కార్యక్రమం చేసే వాళ్ళని తానే ఎన్నుకుంటాడు. మనం ఏదో చేసేద్దామంటే చేయలేము. దత్తుల వారి ఆజ్ఞ ప్రకారమే ఆయన చేపట్టడం చేయనిస్తేనే మనం చేస్తాం. ఒక్క దత్తాత్రేయుడి జై గురుదేవ దత్త. అందరికీ ఆశీస్సులు అందించమని శ్రీపాద శ్రీవల్లభ వారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ దీక్ష ఇస్తున్నాను. అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆ సచ్చిదానంద స్వామీజీకి నమస్కారం చేస్తూ శ్రీపాద శ్రీవల్లభుని అనుగ్రహం అందరికీ కలగాలని, పరిపూర్ణంగా ఆ దివ్యమైన అనుభూతిని మీరందరూ అనుభూతి చెందాలని ఒక్క 2 నిమిషాల పాటు మీరందరూ కళ్ళు మూసుకోండి. శ్రీపాద శ్రీవల్లభుడు స్వయంగా అందించిన మంత్ర జపాన్ని కూడా మీకు ఈరోజు అందిస్తున్నాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. కనీసం రోజుకి 3 సార్లైనా ఈ మంత్రాన్ని చెప్పుకొని మీకు ప్రొటెక్షన్ అవుతున్నట్టు, మీరు ప్రొటెక్ట్ అవుతున్నట్టు భావిస్తూ ఈ మంత్ర
అందరికీ అందించండి. జై గురుదేవ దత్త. మాతా కృష్ణవేణమ్మ కూడా ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మన తరఫు నుంచి మన జయనామకుల సంకీర్తన, అలాగే మనం చేరుకున్న 50 మంది భక్తుల తరఫు నుంచి అమ్మకి, ఇద్దరు అమ్మలకి మనము సేవ చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ దత్త స్వరూపులైనటువంటి మీ అందరి ఎదుట నేను ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ చెప్పినట్లుగా దత్తుడు తన పూజ కొరకు, తన అర్చన కొరకు, తన అనుగ్రహం కొరకు భక్తుల్ని వారే ఎన్నుకుంటారు అని. అంటే ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, మనందరం కూడా దత్తుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళమే అని మనం 100% విశ్వసించవచ్చు. పూజ్య స్వామీజీ యొక్క జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఒక అపర దత్త స్వరూపమైనటువంటి వారి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని శివన్న గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశంలో కలుసుకున్నాము. అయితే స్వామీజీ జయంతి జరుపుకుంటున్నాము. ఎందువల్ల ఎక్కడో ఉన్న స్వామీజీ జయంతి మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఎందువల్ల చెప్పండి. మన ఇంట్లో మన పుట్టినరోజు మనం మన బంధువులతోటో మన ఇంట్లో వాళ్ళతోటో జరుపుకుంటాం కదా. ఎక్కడో ఉన్న స్వామీజీ జయంతి మనం ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నాము చెప్పండి నాన్న. ఎవరన్నా ఎందుకు మనం జరుపుకోవాల్సి వస్తుంది, వారిని ఎందుకు స్మరించుకోవాల్సి వస్తుంది? అమ్మలైనా నాన్నలైనా ఆయన అంత కాదండి, దత్తానుగ్రహం పొందినారు కాబట్టి. మరి వారు కూడా మళ్ళానే జన్మ తీసుకొని వచ్చారు. తన జన్మని సార్థకం చేసుకోవడానికి కొంత సాధన చేసి, ప్రయత్నం చేసి, మామూలు మనిషిగా ఉన్నటువంటి వారు మహాత్మునిగా రూపాంతరం చెందారు. కాబట్టి వారిని మనం కూడా ఆదర్శంగా తీసుకొని మనలో కూడా ఏదో పూజ చేశాము అంటే పూజ చేశాము, స్మరించుకుంటామంటే స్మరించుకుంటామని కాకుండా మన ఆత్మలో వివేకాన్ని నింపుకొని మన ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి మనం ఏ విధంగా పరిశుద్ధత పొందాలి, ఈ సాధనలన్నీ ఎందుకు, ఏం పొందటానికి లలిత ఒక 10,000 సార్లు, 1,00,000 సార్లు, సిద్ధమంగళ స్తోత్రం 1,00,000 సార్లు అంతా చేస్తున్నాము. కానీ మనంగానే మిగిలిపోతున్నాం. మన మనసు చుట్టూ ఉన్నటువంటి ఈ మలినమైనటువంటి గుణాలతోనే మళ్ళీ మారిపోతున్నాం, అలాగే ఉండిపోతున్నాం. అవన్నీ కూడా ఎన్ని పారాయణాలు చేసినా ఒక బ్యాచ్లో ఒక 20 మంది అమ్మలు ఉంటే 20 అభిప్రాయాలు. నేను చాలా గమనించి ఈ విషయం చెప్తున్నాను. లలిత చేస్తున్నాం ఇన్ని అట్లా అక్కడ అందరం కలిసి అక్కడికి వెళ్ళాం, అందరం కలిసి ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ చేసాము అని. కానీ చేసే కొద్ది అమ్మ లలితమ్మ ఏ విధంగా ఆమె రాణిగా వెలుగొందింది, ఆమె నుండి మీరు ఏం తీసుకుంటున్నారు? ఆమెలో ఉన్నటువంటి తత్వం ఏంటి, లలితమ్మ తత్వం ఏంటి మనం తీసుకుంటున్నామా అని ఆలోచన చేయండి అమ్మా.
20 మంది మహిళలు ఒక చోట కూర్చుంటేనే 20 తత్వాలు ఉన్నాయి. మరి మనం లలితమ్మని ఎలా పట్టుకుంటాం? ఆలోచించండి. మన మన ప్రక్క వాళ్ళలో కూడా లలితమ్మ ఉన్నది. అమ్మ లలిత స్వరూపిణిని మన మనసు ఆమోదించేంత వరకు కూడా మనం ఎన్ని పారాయణాలు చేసినా వృధానే. అలాగే స్వామీజీ ఏమనుకుంటున్నారు, మనందరం కూడా తత్వస్వరూపాలుగానే వారు భావించారు. మనం ఎన్ని పొరపాట్లు చేసినా కూడా వారు చిన్నపిల్లలు పొరపాటు చేశారులే అనే క్షమాగుణంతో వారు వారి సాధన ముందరకు తీసుకువెళ్ళారు. అందువల్లే మహాత్ములుగా మారగలిగారు వాళ్ళు. నేనేమంటున్నానంటే అమ్మా, నాకు చాలా తక్కువ తెలుసు, మీలాగనే ఒక దత్తభక్తురాలని నేను కూడా. దైవీ గుణ సంపదని మీరు మీ లోపలికి తీసుకోండి. మనలో ఉన్నటువంటి గుణాలని, దుర్గుణాలు కానీ మనల్ని మాయ కమ్మేస్తూ ఉంటుంది కదా, దానితోటి ఈ సత్వగుణ సంపద చేత దానిని మీరు శుభ్రం చేసుకుంటా ఉండి దైవీ గుణాలను పెంచుకుంటా పోతే మనం కూడా మహాత్ములుగా మారవచ్చు. ప్రతిదీ సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. మన మన హృదయం అనేటటువంటి పాత్రలో మురికి ఉంటే పైనుంచి భగవంతుడు ఎంత అనుగ్రహం ఇచ్చినా కూడా అది మళ్ళీ వృధానే అయిపోతుంది. మీరుగానే రూపాంతరం చెందుతారు తప్ప మన పాత్ర శుభ్రంగా పెట్టుకోవడానికి ఈ పారాయణాలు, ఈ జపాలు, ఇప్పుడు అమ్మించినటువంటి ఒక మంత్రం ఇచ్చారు కదా, అవి ఏవైనా సరే ఆ పఠనం చేస్తూ నన్ను శుభ్రం చేయమని అడగాలి అంతే. నన్ను శుభ్రం చేయి, వాడిని మార్చాలి, వీడిని మార్చాలి, ఇవి కాదు మనకు కావాల్సింది. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కాకుండా నన్ను మార్చు. నేను దైవం దగ్గరికి వెళ్ళాలంటే, నేను దైవంగా రూపాంతరం చెందాలంటే నేనేం చేయాలి? నన్ను మార్చు స్వామి అని ఆ దత్తుడిని మనందరం కూడా కోరుకోవాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గురుదేవ. అమ్మ ఇందాక చెప్పిన దాంట్లో శివన్న గారు అని అంది కాదు, జయనామ గుణ సంకీర్తన. దత్తప్పాజీ అందరూ కూడా చదవకూడదు. ఈ మహా అవతార దినోత్సవంలో అప్పాజీది అవతార దినోత్సవం జరుపుతున్నాము అని తెలుసుకుని కంచిపీఠం వారు సాక్షాత్ పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి మహారాజులు వారు తెలియని వారు లేరు. వారు సాక్షాత్తు నడియాడిన శివుడే. ఆ కంచి సంస్థానం నుంచి మనందరికీ కూడా శంకర విజయేంద్ర సరస్వతి మహారాజులు ఎన్నో సంవత్సరాల కింద ఈరోజే సన్యాసాశ్రమం తీసుకున్నారు. అందుకని వారు మనందరికీ కూడా ఆశీస్సులు పంపుతూ ఇంతవరకు ఫోటో బయటికి రాలేదు. శంకర జయేంద్ర సరస్వతి గారు, శంకర చంద్రశేఖర సరస్వతి మహారాజులు, శంకర విజయేంద్ర సరస్వతి మహారాజులు, ఆ బంగారు తల్లి లలితమ్మ, ఆ పటము మనందరికీ కానుకగా వారు ఎంతో ప్రేమపూర్వకంగా మన జయనామగుణ సంకీర్తనకు అలాగే మన భక్తులందరికీ కూడా పంపించారు. అందుకని అందరూ చెప్పారు. వారు ప్రత్యేకంగా ఇది అందరికీ అందించండి నాన్న అని చెప్పి, అలాగే మన దత్తప్పాజీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుగుతాయి. సంపూర్ణమైన అనుగ్రహం ఉంది. ఇలాగే మీరు భజనలు కొనసాగించండి అని మన జయనామగుణ సంకీర్తన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మనం ఏమిచ్చినా తక్కువ వీరికి వారి సమయాన్ని తీసుకుని వారు చూడడానికి అలా భౌతికంగా సామాన్యంగా ఉన్నారు, కానీ విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అనేవి అది గమనిస్తేనే తెలుస్తుంది. మీరు వాళ్ళని చూసినప్పుడు మనస్సును భావన చేసుకోండి, అది అయి తీరుతుంది, దాంట్లో సంశయమే లేదు. అలాంటి వారు మనకి ఎంతెంతో దూరాల నుంచి మనందరికీ చక్కగా వారి దర్శనం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయించడానికి వచ్చారు. కాబట్టి మనం ఏమిచ్చినా తక్కువే. కానీ మన సాంప్రదాయంలో వారిని ఇప్పుడు అనగామ్మలుగా చూసుకుంటూ ఏదైనా మనం పాదసేవ చేసుకోవాలి అని ఒక సంకల్పం.
ఆ సంకల్పంలో భాగంగా ఇప్పుడే దత్త అప్పాజీ ఏం చెప్తున్నారంటే, ఈరోజు బర్త్డే జరిగిన వాళ్ళు, బర్త్డే బాయ్స్ గర్ల్స్ ఎవరైనా ఉన్నారా? ఒకటి. ఈరోజు బర్త్డే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2, జయ అనే పేరున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జయ లేక విజయ ఉన్నారా? విజయ్, అందరూ కూడా విజయ్ అన్నట్టు చెప్పలేకపోతారు. విజయలక్ష్మికి చెప్పలేకపోతారు. ఇది అప్పాజీ అనుగ్రహము. విజయ్ అన్న, విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా ముందుకు వచ్చి వీరికి మనందరి తరఫు నుంచి వారు మన గురించి, మనందరి తరఫు నుంచి మన ప్రేమని వారికి ఒలకబోస్తారు. ఇప్పుడు అందరం కూడా చక్కగా చూస్తూ కన్నుల ముందుగా ఉండాలి. విజయలక్ష్మి గారు అండ్ విజయ అన్న రావాలి బయటికి. చెప్పండి కొట్టండి అందరూ. విజయలక్ష్మి అద్భుతం, రండి. చాలా సంతోషము, ఇద్దరు అక్కడ వచ్చారు. చప్పట్లు కొట్టండి. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరూ కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్తూ అలా చెప్తూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ చాలా భోజనం అవుతోంది, ప్రసాదము. గట్టిగా చెప్పాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 దిగంబర
తిరిగి కూర్చో. భార్య భర్తలు ఇద్దరు వచ్చారా? రండి. ఆ తల్లి రండి. ఎక్కడ కుటుంబ సమేతంగా రండి. భార్య భర్త పిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారా? రైట్. 1 2 3 జంటలు 4 జంటలు. ఇది ఎంతో అనుగ్రహం. పిల్లలు కూడా రావాలి. దీని గురించి పాదపూజ చేస్తాం. మంచిది. నా శిష్యులు అందరూ కూర్చోండి. నేను చెప్తాను. నాకు చెప్పారు కదా, నాకు గుర్తొచ్చేసి కూర్చో. వారి ప్రేమకి ఎంత చెప్పినా తక్కువే. వారు అలాగే కూర్చున్నారు. అదే వారి గొప్పతనం. అరే భౌతికంగా మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? చికాకు అక్క చూడు, చెయ్యి అక్క ఆ పాలు ఎత్తి చూసి చెయ్యి సేవ ఆడ కూర్చున్న అమ్మవారు చెయ్యి ఆ కాలంలో చూడు. దత్త ఈ అమ్మకు ఇది మనందరికీ మనం చేసుకున్నటువంటిది. నేను చెప్పిస్తాను. ఉండండి సార్. ఏ పనులు పెట్టి కూర్చో కూర్చో అమ్మ. ఇంకో పేషెంట్ సుజాత వయసులో పెద్దవాళ్ళు కాబట్టి దాంట్లో సాక్షాత్తు అమ్మవారు అనగలవచ్చు. ఈరోజు మనకు అప్పాజీ ఇచ్చిన అనుగ్రహం. వారే జయిస్తున్నారు. సీనప్ప వాడికి మనకి ఈ అమ్మ బదులు
అందరూ కూడా మనసులో చెప్తూ ఉండండి, ఓం ఐం హ్రీం శ్రీం శివరామానఘ దత్తాయ నమః. మనసులో అలా చెప్తూనే ఉండాలి. 1,00,000 చేయాలనుకున్నాం మనం ఈరోజు. ఫస్ట్ వాల్యూమ్ ఆన్ చేశాను, పెట్టు పెన్ డ్రైవ్ పెట్టి కాల్ నెక్స్ట్ శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి శ్రీ కాళహస్తి నరసింహ సరస్వతి కూర్చోండి. చాలా సంతోషం. అమ్మ కూర్చోండి. వారు అపారమైన భావ సమాధి స్థితిలో వెళ్ళిపోయారు. చాలా సంతోషం. దాన్ని అర్జున వశిష్ఠ విభీషణాది పుణ్య 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 హిమాం పరమ భాగవతాం. చాలా సంతోషం. నెక్స్ట్ టైం దాన్న చాలా సంతోషం. దా అక్క. గుడ్. ఈరోజు చేస్తూ ఉంటే అనగాదత్తులే పంపించి అనగమ్మకి దత్తుడికి చేసుకుంటున్నారా అనేటువంటి సంతోషం. కూర్చోండి. దండ
ఎవరెవరు పరిచయాలు చేసుకోవద్దు. జయగురుదత్త శివుడు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా, ఇక్కడ ఏమి పెట్టుకోవద్దు వేరే చర్చ. ఇది వినడం మంత్రం చెప్పండి, 1,00,000 చేయాలి. అమ్మ నెక్స్ట్ ఎవరు ఉన్నారు కూర్చోండి. ప్రవీణ్ రండిరా. పడుచు శ్రీ మహాగణపతి శ్రీ ఇంకెవరైనా ఆది దంపతులు ఉన్నారా కుటుంబంతో? చాలా సంతోషం. రానన్నా. ఓ భార్య చూపించద్దానా? మేము చూస్తాం సార్. శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి శ్రీ మహాగణపతి ఒక నిమిషం. గాయత్రి ఇది ఒక అద్భుతమైన ఘట్టం. మనందరం ఈరోజు ఎంతో అనుగ్రహం పొందాము అని తెలుసుకోవచ్చు. స్వామీజీ వారు కూడా కుటుంబ సమేతంగా నామగుణ సంకీర్తన సత్సంగము చేసుకోవాలని వారి అభిప్రాయము, అభీష్టము, ఆశీస్సులు కూడా.